దేవుడు అనుగ్రహించిన ఈ వాగ్దానం ఎంత అద్భుతమైందో మనం చూస్తాం. ఎందుకు తెలుసా? ఈ వాగ్దానము ఆది కాండంలో దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానము తన పిల్లల వరకు, అంటే ఓల్డ్ టెస్టమెంట్లో పాత నిబంధన గ్రంథంలో ఈ వాగ్దానాన్ని చూస్తాం. నూతన నిబంధనలో కూడా అపోస్తుల కార్యంలో చూస్తాం, రోమ పత్రికలో చూస్తాం, గలతీ పత్రికలో చూస్తాం. అంటే ప్రతి అధ్యాయంలో చాలామంది భక్తుల ద్వారా ఈ వాగ్దానాన్ని దేవుడు పాసాన్ చేశాడు. ఎంత అద్భుతమైంది తెలుసా? ఇప్పటి వరకు ఈ ఒక్క వాగ్దానాన్ని అనుభవించి ప్రపంచంలో కోట్ల జనాభా ఆశీర్వదింపబడ్డారు. నీ మూలమున సకల జనులు. చూడండి, ఇదే మాట చాలా చోట్ల దేవుడు రాశాడు. జస్ట్ కొద్దిగా మనం ఆలోచన చేద్దాం. ఎందుకు ఇంత ప్రామినెంట్ ఈ వాగ్దానం? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ఇంత శ్రేష్టమైనది ఎందుకు అంటే, ఒక్క వచనం చదువుదాం. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అదే రీతిగా చూడండి 16వ వచనం కూడా, 3వ అధ్యాయం 16. అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను, ఆ సంతానము క్రీస్తు. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి! ఈ వాగ్దానంలో ఆశీర్వాదం మనం చూస్తున్నాం. ఈ వాగ్దానంలో ఈ 8వ వచనంలో మీరు చూస్తే విశ్వాసాన్ని మనం చూస్తాం. ఈ వాగ్దానంలో మీరు చూస్తే ఈ వాగ్దానమును బట్టి నీతిమంతులుగా తీర్చబడుట మనం చూస్తాం. ఈ వాగ్దానంలో మనం చూస్తే సువార్తను మనం చూస్తాం. ఈ వాగ్దానంని మనము చూస్తే క్రీస్తు ఈ వాగ్దానంలో మనకు కనిపిస్తున్నాడు. ఆ వాగ్దానం చివరికి ఏమంటాడు? ఆ సంతానము క్రీస్తు. ఎంత అద్భుతమైనది! వాగ్దానంలో విశ్వాసము, వాగ్దానంలో ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడుట, ఈ వాగ్దానముల ద్వారా అబ్రహామునకు సువార్త అందించబడుట, ఆ సువార్త ద్వారా క్రీస్తు యొక్క పరిచయం. ఎంత అద్భుతమైన వాగ్దానం! అందుకే యాకోబు పత్రిక తీస్తారా? 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో భక్తుడు ఇలా రాస్తా ఉన్నాడు: శ్రేష్టమైన ప్రతి ఈవియు తండ్రి యొద్ద నుండి వచ్చినవి, మనుషుల ద్వారా వచ్చినవి కాదు. ఇది చాలా శ్రేష్టమైనది. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి. హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే దైవజనుడు, వాగ్దానము ఇంకా నిలిచి ఉంది. చాలు చాలు చాలు, మనం తప్పిపోకూడదు, మనం స్కిప్ అయిపోకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానం ఎంత శ్రేష్టమైందో. దేవుని నోటి నుండి వచ్చిన వాగ్దానం అంటే వాక్యాన్ని దేవుడే దానం చేశాడు. సింపుల్, మన భాషలో అంతే కదా. దేవుడు తన వాక్కుని మనకేం చేశాడట? దానముగా ఇచ్చాడు. ఎంత కృప కలిగిన దేవుడు! అందులో మనం తప్పిపోకూడదు. అది ఇప్పటికీ నిలిచి ఉంది. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము తన సంతానములకు దాన్ని కొనసాగేటట్టు చేశాడు. ఆ వాగ్దానముల్లో క్రీస్తు కనిపించాడు. ఆ వాగ్దానంలో సువార్త ప్రకటించబడింది. ఆ వాగ్దానం ద్వారా విశ్వాసము నీతిమంతులుగా తీర్చబడుట. ఎంత అద్భుతమైనది! అయితే దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ఇచ్చి అబ్రహాముని దేవుడు పిలిచాడు. దేవునికి ప్రత్యక్షమాయను అని దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై అని అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం చూడండి, ఒక్కసారి తీస్తారా? అపోస్తుల కార్యములు అక్కడ ఏమని వ్రాయబడిందంటే 2వ వచనం, హారానులో కాపురం ఉండక మునుపు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము విశ్వాసమును బట్టి పిలువబడినప్పుడు అని హెబ్రీ పత్రికలో రాయబడింది. మనకు సమయం లేదు కాబట్టి మీరు దయతో గమనించండి. ఈ పిలుపు లేకుంటే ఈ ప్రత్యక్షత ద్వారా అబ్రహాము యొక్క యాత్ర ప్రారంభమైంది. ఈ పిలుపును బట్టి, ఈ ప్రత్యక్షతను బట్టి అబ్రహాము యొక్క యాత్ర కల్దీయుల దేశంలో నుండి అయితే అబ్రహాము యొక్క
యాత్ర ప్రారంభమైంది. ఎక్కడి నుండి తెలుసా? మెసొపొతేమియా ఊరు అనే పట్టణంలో నుండి కనాను దేశానికి తన యాత్ర ప్రారంభమైనట్లు మనం చూస్తాం. ఈ యాత్రలో ఒక 3 వ్యక్తులు అబ్రహాముకి కనెక్ట్ అవుతారు. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క పిలుపు, ఆ ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం కొరకు అబ్రహాము ప్రయాణం చేసినప్పుడు ఒక 3 వ్యక్తులు కనెక్ట్ అవుతారు. ఈ 3 వ్యక్తులు తన ప్రయాణములో ఎంత నష్టం కలిగించారో, ఈ 3 వ్యక్తుల వల్ల తన ఆత్మీయ ప్రయాణము, తన ఆత్మీయ జీవితంలో కొనసాగింపు ఎంత నష్టం కలిగిందో ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము మన జీవితాల్లో కూడా మన ఆత్మీయ ప్రయాణంలో ఇలాంటి 3 వ్యక్తులు, ఈ 3 క్యారెక్టర్స్ మనకు కనెక్ట్ అయినా మనకు కూడా నష్టం కలిగే ప్రమాదం ఉంది. పరమ కణానుకి చేరవలసిన మన జీవితాల్లో ఈ 3 వ్యక్తులు, ఈ 3 క్యారెక్టర్స్ ఒకవేళ మనకు కనెక్ట్ అయితే మన జీవితాల్లో కూడా చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఈ 3 క్యారెక్టర్స్లో నంబర్ 1 ఎవరంటే చూడండి, ఒకసారి చదువుదాం. ఆదికాండం 11వ అధ్యాయం. ఆదికాండం 11వ అధ్యాయము 31వ వచనం. కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరారు. తెరహు ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. మన జీవితాల్లో దేవుడు కొన్నిసార్లు మనకు దర్శనం ఇచ్చినప్పుడు, దేవుడు మనల్ని నడిపించినప్పుడు మనం నడవకపోతే, మనం స్పందించకపోతే దేవుడు వేరే వాళ్ళ ద్వారా మనల్ని నడిపిస్తాడు, ఆ దర్శనాన్ని కొనసాగేటట్టు చేస్తాడని ఇంతకుముందు మెసేజ్ మనం విన్నాం. అయితే ఇందులో కలిగే నష్టము, ప్రమాదము ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. మన ఆత్మీయ ప్రయాణంలో, అబ్రహాం యొక్క ఆత్మీయ ప్రయాణంలో తెరహు యొక్క నడిపింపు ఇక్కడ మనం చూస్తున్నాం. తెరహు ప్రారంభం ఎలా చేశాడట? కనానుకు బయలుదేరినట్టు బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళాడట? అక్కడ వ్రాయబడింది చూడండి 32లో. తెరహు బ్రతికిన దినములు, తెరహు హారానులో వెళ్ళి అతను నివసించాడు, అక్కడే ఉండిపోయాడు, చివరిగా అక్కడే మృతి పొందాడు. తెరహు వల్ల అబ్రహాముకి జరిగిన నష్టం ఏంటంటే, తెరహు ద్వారా అబ్రహాముకి ఎంతో టైం వేస్ట్ అయిపోయింది, సమయం ఎంతో వేస్ట్ అయిపోయింది అబ్రహాము జీవితంలో. ఎందుకంటే తెరహు 70 సంవత్సరాల టైంలో 3 బిడ్డల్ని కన్నాడు, అబ్రహాముని, నాహోర్ని, హారాన్ని. అబ్రహాముకి 75 సంవత్సరాల టైంలో అక్కడ వ్రాయబడింది చూడండి 4వ వచనం 12:4లో ఏమని వ్రాయబడిందంటే, అబ్రహాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 సంవత్సరాలు, అంటే 70 + 75 ఎంత? 145. తెరహు చనిపోయినప్పుడు తెరహు యొక్క ఇది ఏజ్ ఎంత? 205. అంటే 70 + 75 145. ఇతను చనిపోయినప్పుడు, తెరహు చనిపోయినప్పుడు 205, అంటే 60 years కంప్లీట్ వేస్ట్ అయిపోయింది అంతే అబ్రహాం యొక్క ప్రయాణం. ఎందుకంటే హారాను చాలా కమర్షియల్ సిటీ, చాలా కంఫర్టబుల్ సిటీ. నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ఊరను పట్టణము నుండి హారాను అనే పట్టణానికి ఎన్ని కిలోమీటర్లు అంటే రమారమి 1000 నుండి 1100 కిలోమీటర్లు, 600 మైళ్ళు వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. కనానుకి బయలుదేరాడు, హారాను వైపు వెళ్ళిపోయాడు. హారాను ఎందుకు వెళ్ళిపోయాడు అని నేను అనుకుంటున్నాను. ఇతని కుమారుల్లో ఒక కుమారుని పేరేం పేరట? హారాను. ఈ తెరహుకి 3 కుమారులు కదా, చూడండి ఒక్కసారి అక్కడ ఏమని వ్రాయబడిందంటే 27వ వచనంలో, కాబట్టి తన కుమారుని లేకపోతే తన బంధువుల యొక్క పేరుతో ఉన్న సిటీకి వెళ్ళిపోయాడు. కనాను ఏమో ఇటేమో వెస్ట్ వైపు ఉంటుంది, ఇతనేమో నార్త్ వైపు, సౌత్ వైపు ఇటు ఉంటే అతను ఏం చేస్తాడట? టర్కీ వైపు వెళ్ళిపోయాడు. టర్కీ దగ్గర ఉన్న హారాను పట్టణానికి వెళ్ళిపోయాడు. దరిదాపు 1000 కిలోమీటర్ల ప్రయాణం వెళ్ళిపోయి 60 సంవత్సరాలు అక్కడే గడిపాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
ఈ సమయం అంతట్లో దేవుని ప్రత్యక్షత అతనికి కలగలేదు. అబ్రహాముకి దేవుని యొక్క ప్రత్యక్షత రాలేదు. ఇక్కడ 32వ వచనంలో ఏమని ఉందంటే, తెరహు హారానులో మృతి పొందెను. 12వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, 12:1 దేవుని యొక్క ప్రత్యక్షత ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఈ 60 years దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క సహవాసము అబ్రహాముకి దొరకలేదు. ఈ దినాల్లో ఆత్మీయ ప్రయాణం చేస్తున్న మన జీవితాల్లో తెరహు లాంటి క్యారెక్టర్ మన జీవితంలో ఎంటర్ అయితే దేవునితో మన సమయం అంతా వృధా అయిపోతుంది. ఇది నా కాన్సెప్ట్. దేవునితో నడవవలసిన మన జీవితాన్ని వృధా చేసేసి సమయం అంతా వృధా చేసేస్తాం. టైం అంతా వృధా అయిపోతుంది. అబ్రహాము జీవితంలో 60 సంవత్సరాలు కన్సిడర్ చేయబడలే. అందుకే దేవుని బిడ్డలారా, వాక్యంలో వ్రాయబడింది, హనోకు గురించి వ్రాయబడింది. హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవునితో నడవడం అంటే అర్థం ఏంటి? దేవునితో ఎక్కువ సమయాన్ని కేటాయించాడు. ఈ దినాల్లో దేవునితో మనము సమయాన్ని గడపడం మనం నేర్చుకోవాలి. దేవునితో సహవాసం మనం చేయడం మనం నేర్చుకోవాలి. తెరహు లాంటి వాళ్ళు, తెరహు ఏంటి తెలుసా? ఎందుకు తెరహు వలన అబ్రహాముకి సమయం వేస్ట్ అయింది? తండ్రి పెద్ద కదా, నడిపింపులో చాలా చక్కగా ఉంటుంది కదా అనేసి అబ్రహాం ఏం చేశాడట? తన తండ్రిని ఫాలో అయ్యాడు. అప్పుడప్పుడు మనం కూడా సంఘంలో పెద్ద కదా, పెద్దోళ్ళు కదా అని ముగుమాటానికి పడి మనం వారి వైపు వెళ్తాం. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? స్టార్టింగ్ స్పిరిచువల్గానే కనిపిస్తుంటారు కొంతమంది. చూడండి, వేరెవర్ యు గో, ఎక్కడైనా సంఘాల్లో చూడండి, పెద్ద అనే వాళ్ళు ఏం చేస్తారంటే వారి యొక్క ప్రారంభము మంచి ఆత్మీయ స్థితిలో ఉంటుంది. రాను రాను చూస్తే వారి అడుగుల్లో అదుపు తప్పడం మనం చూస్తూ ఉంటాం. గలతీ పత్రికలో కూడా వ్రాయబడింది. గలతీ పత్రికలో ఏమని ఉంది? ఆత్మానుసారంగా మీరు ప్రారంభించారు, ఇప్పుడు చూస్తే శరీరానుసారంగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి తెరహు లాంటి నడిపింపులోనికి మనం వెళ్ళిపోయామంటే దేవునితో గడిపే సమయాన్ని మనం కోల్పోతాం. ప్రయారిటీ, అరే పెద్ద కదా, అరే ఏమైనా అనుకుంటారు కదా అని ఈ లోకంలో, మన కుటుంబంలో, లేకపోతే మన జాబులో, ఇలాంటివి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మన జీవితాల్లో దేవునితో గడపాల్సిన సమయం కోల్పోతే మన ఆత్మీయ జర్నీ, ఆత్మీయ ప్రయాణము చాలా ల్యాప్స్ అయిపోతుంది. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? దినములు చెడ్డవి గనుక, చూడండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చదువుతారా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 15వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, సమయాన్ని మీరు పోనివద్దు, సమయాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలా అంటే ఇక్కడ 7 విషయాలు ఇక్కడ వ్రాయబడింది. ఒక వ్యక్తి తన జీవితంలో తన టైంని వృధా చేసుకోకుండా, తన సమయాన్ని నష్టం చేసుకోకుండా, సమయాన్ని దేవుని దృష్టిలో సద్వినియోగం చేసుకునే వాడికి ఉండవలసిన లక్షణాలు ఈ 15 నుండి 21 వచనాల వరకు దేవుడు చక్కగా రాశాడు. అందులో ఒక 4 విషయాలు చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసులకి. అందులో నంబర్ 1, 17వ వచనంలోని చివరి మాట, ప్రభు యొక్క చిత్తమును గ్రహించుట. నీ ఆత్మీయ ప్రయాణంలో ఫైండ్ యువర్ గాడ్స్ విల్, దేవుని చిత్తము నీ జీవితంలో ఉండాలి. ధనవంతుని జీవితంలో అబ్రహాం అంటున్నాడు, నా కుమారుడా, నీ జీవిత కాలంలో నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికేవని లేఖనంలో రాయించాడు. ఈ లోకంలో చాలామంది వారికి ఇష్టం వచ్చినట్టు జీవించేస్తున్నారు, దేవుని పేరే చెప్తున్నారు. మొన్న ఒక సహోదరుడు అన్నాడు మన జీవితాల్లో, ఎందుకంటే తెరహు గురించి దేవుని లేఖనంలో వ్రాయబడింది. చూడండి ఒక్కసారి ఏమని వ్రాయబడిందంటే, అపోస్తుల కార్యములు ఇదే మాట, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం
అక్కడ ఏమని వ్రాయబడిందంటే రెండో వచనం, వాళ్ళు ఏం చేశారంటే ఇతర దేవతలను పూజించిరి. ఈ తెరహు ఇతర దేవతలను పూజించే అలవాటు అతనికి ఉంది. అందుకే అతని జర్నీలో నాహోరుకి వెళ్ళి ఎందుకు సెటిల్ అయిపోయాడంటే ఇతర దేవతలను పూజించే కల్చర్ అక్కడ ఉంది, అక్కడ సెటిల్ అయిపోయాడు. ఇది కంఫర్ట్గా ఉంది, అందుకే అక్కడ రాశాడు 12వ అధ్యాయంలో, అబ్రహాము తాము సంపాదించినది ఆర్జించినది సమస్తాన్ని పట్టుకొని. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం నేర్చుకుందాం. ఈ మాట చదివినప్పుడు దేవుని యొక్క ప్రేమ నాకు అర్థమైంది. అబ్రహాము దేవుని నమ్మినప్పుడు అబ్రహాముని దేవుడు పిలవలేదు. అబ్రహాము విశ్వాసిగా ఉండేటప్పుడు దేవుడు అబ్రహాముని పిలవలేదు. ఎప్పుడు పిలిచాడు తెలుసా? ఇతర దేవతలను పూజించే కాలంలోనే అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఇక్కడ కూడి ఉన్న మనలో కూడా, చేరి వచ్చిన మనలో కూడా ఒకవేళ ఇతర దేవత ఆరాధనలో ఉండొచ్చు. దేవునికి స్థానం లేకుండా ఇతరమైన వాటికి ప్రయారిటీ ఇస్తూ బ్రతుకుతున్న వాళ్ళు ఇక్కడ కూడా ఉండొచ్చు. అబ్రహామును పిలిచిన దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? ఆయన పిలుపులో ఉన్నతమైన, నాకు ఇష్టమైన మాట చదివేస్తారా? దేవుని వాక్యం ఎంత ఇష్టమో నాకు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒక మంచి మాట పరిశుద్ధాత్మ దేవుడు 14వ వచనం. వెరీ గుడ్ అమ్మా, చదవండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు బహుమానం ఉంది. ఒట్టి పిలుపు కాదండి దేవుని. దేవుని పిలుపు వెనకాల దెర్ ఇస్ ఎ రివార్డ్. ఈ లోకంలో చాలామంది మనల్ని పిలుస్తారు, నిరాశపరచవచ్చు, కానీ దేవుని పిలుపునకు బహుమానం కలుగుతుంది తెలుసా? అబ్రహాముని దేవుడు పిలిచాడు, ఉన్నతమైన కలగబోయే ఆ బహుమానం కొరకు పిలిచాడు. ఆ బహుమానం ఇప్పటి వరకు నిలిచి ఉందండి. ఎంత ఆశీర్వాదకరమైన బహుమానం! యుగ యుగములు నిలిచి ఉండే బహుమానం కొరకు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాము లోబడి వెళ్ళాను అని వ్రాయబడింది. ఈరోజు ప్రియ స్నేహితులారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు లేకపోవచ్చు, ఇతరమైన వాటికి స్థానం నువ్వు ఇచ్చి ఉండొచ్చు, కానీ ఈ దేవుడు ఈరోజు నిన్ను పిలవడానికి ఇక్కడికి తీసుకొచ్చాడు. అబ్రహాం లాగా నువ్వు లోబడితే నీ జీవితంలో ఉన్నతమైన బహుమానాన్ని నువ్వు అనుభవించగలవు. వీఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ దాట్. ఒకప్పుడు మమ్మల్ని కూడా పిలిచాడు. హౌ గాడ్ ఎగ్జాల్టెడ్ అండ్ ఎస్టాబ్లిష్ ఇన్ అవర్ లైఫ్. వీఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ దట్. విగ్రహారాధన, ఇతర దేవతలు పూజించినప్పుడే. అందుకే ఒక సహోదరుడు నాకు అన్నాడు, అన్నా నీ జీవితంలో దేవుని సేవలో ముందుకు సాగుతున్నారు, దేవుని సేవే నీ జీవితంలో, నీకు విగ్రహారాధన అవ్వకూడదు అన్నాడు. ఆ మాట చూడండి. డబ్బు ఒక విగ్రహారాధన, బిడ్డలు ఒక ఆరాధన, విగ్రహారాధన, లేకపోతే రకరకాలైనవి చెప్తారు. ఆయన ఒక కొత్త పదం చెప్పాడు నాకు, సేవ అంటూ. సేవయే నీ జీవితంలో విగ్రహారాధన. విగ్రహారాధన అంటే ఏంటి? దేవుని స్థానాన్ని ఆకుపై చేసేది ఏదైనా సరే అది విగ్రహారాధన. దేవునికి స్థానం లేకుండా దేవుని స్థానంలో వచ్చి కూర్చుండిపోవడం. చాలా సార్లు మన జీవితాల్లో కూడా దేవుని సేవ అంటాం, దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క సన్నిధి గడపకుండా వెళ్ళిపోతుంటాం. మార్త ఏం చేసిందట? పనులు ఎక్కువ పెట్టుకుంది, దేవుని సన్నిధి లేకుండా దేవుని సేవలో వెళ్ళిపోతుంది. దేవుడు మెచ్చుకోలే. షీ మిస్డ్ ద లార్డ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ద లార్డ్. షీ మిస్డ్ ద లార్డ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ద లార్డ్. ఆమె సేవ చేస్తూ సేవలోనే దేవునికి అందనంత దూరంలో ఉంది. అందుకే ఆమె జీవితంలో చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయం. దేవుని యొక్క సన్నిధి, సహవాసము, సమయము గడపకపోవట ద్వారా ఆమెకి కలిగిన నష్టాలు ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా రాశాడు. ఇక్కడ ఏమంటాడంటే లూకాసు వార్త 10వ అధ్యాయము
మీరు తర్వాత చదవండి, నేను జస్ట్ కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. ఈ 38 నుండి 42 వచనాల వరకు మీరు చూస్తే 40వ వచనంలో మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత ఆమె జీవితంలోనికి తొందర ప్రవేశించింది. అంత మాత్రమే కాదు, ఆ 2వ లైన్లో నేను ఒంటరి, నంబర్ 2 కౌంట్ చేసుకోండి. 1 ఆమె జీవితంలో దేవుని సన్నిధి లేకపోవడం ద్వారా కలవరము. 2 ఒంటరి జీవితం. 3వ లైన్లో చూస్తే చింత. 41లోని మీరు చూస్తే విచారము. 5వది చూస్తే తన సొంత చెల్లి గురించి కంప్లైంట్ ఇవ్వడం చూస్తున్నాం. ఎంత విచారం అండి! దేవుని సేవ చేస్తున్నామని, దేవునిలోనే ఉన్నామని, దేవునికి ఇష్టం లేని లక్షణాలు మనలోనికి ప్రవేశిస్తున్నాయి. ఇలాంటివి మనం చూస్తుంటాం చాలామందిలో. మనం కూడా ఎంతమంది కంప్లైంట్ ఇవ్వట్లేదు? అయితే నాకు మార్తలో నచ్చిన ఒక క్యారెక్టర్ ఏంటి తెలుసా? కంప్లైంట్ ఇచ్చింది సరైన క్యాండిడేట్కి ఇచ్చారు. పక్కింటికి ఇచ్చుంటే ప్రమాదం జరిగేది. ఇచ్చింది ఎవరికి ఇచ్చారట? యేసు ప్రభుకి ఇచ్చారు. కాబట్టి యేసు ప్రభు సెటరైట్ చేసి పారేశారు. మీకు ఎప్పుడైనా ఇలాంటి కంప్లైంట్లు వస్తే యేసు ప్రభుకి ఇచ్చేయండి, ఏ గొడవలే. సురేంద్ర పాల్ అన్నకు కాకుండా, లేకపోతే మరొకరికి కాకుండా, దేవకుమార్ అన్నకు కాకుండా, దేవునికి మీరు కంప్లైంట్ ఇచ్చారనుకో, హీ విల్ సెటిల్. ఒక దప్పకి సెటిల్ అయిపోయింది. చూడండి, ఈ ముగ్గురు గురించి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన గ్రంథంలో ఏమని రాసి పెట్టాడంటే, యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము లో ఈ 1, 2, 3 వచనాల్లో లాజరు గురించి వ్రాయబడింది. లాజరు గురించి ఏమని వ్రాయబడిందంటే, మార్త ఉపచారం చేసిన 2వ వచనం, లాజరు ఆయనతో సహవాసం చేశాడు. 3వ వచనం, మరియా ఒక చక్కని ఆరాధన చేసింది. దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్, దెర్ ఇస్ నో కంప్లైంట్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైంట్, ఇన్స్టెడ్ ఆఫ్ కన్ఫ్యూజన్, దెర్ ఈజ్ ఎ కంపెనియన్ లైఫ్. ఒక సహవాసపు జీవితం. సమస్యలు లేదు, సనుగుడు లేవు, సహవాసం వచ్చిందండి. ఎంత అద్భుతం! మన జీవితాల్లో కూడా ఇలాగుంటే ఎంత ఆశీర్వాదకరం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ ఆత్మీయ ప్రయాణంలో తెరహు చాలా ప్రమాదకరమైన ఫ్యాక్టర్. తెరహు లాంటి పారామీటర్స్ నీ జీవితంలో చాలా నష్టం కనిపించడానికి ఆత్మీయత ప్రారంభించాడు. కనాను వైపు వెళ్ళడానికి హారాను వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయాడు. అతను చనిపోయినంత వరకు అబ్రహాంతో దేవుడు మాట్లాడలేదు. సంయమంత హృదయం. 205 సంవత్సరాలు అక్కడే ఉండిపోయాడు అతను. అక్కడ ఆయన మృతి పొందాడు. నీ జీవితంలో సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకోకూడదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. సమయం సద్వినియోగం చేయడానికి నంబర్ 1 ఏంటంట? దేవుని చిత్తం. నీ జీవితంలో దినదినము దేవుని చిత్తము జరగడానికి ప్రయత్నం చేయాల. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అన్నాడు దావీదు. తమ్ముడు కూడా చెప్పాడు కదా, నీ చిత్తము చొప్పున నేను నడుచుకొనుట నాకు నేర్పించు ప్రభు అన్నాడు. అందుకే నేను రాసిన పాటలో, నీ మార్గము తెలుపుమో దేవా, నన్ను నీ బాటలో నడిపించుము దేవా. నా మొట్టమొదటి నేను బీటెక్ చదివినప్పుడు నేను రాసిన పాట. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తము చూడండి. ఆ మాట మనమే చదువుదాం, త్వరగా చదువుదాం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము. అక్కడ ఏమని వ్రాయబడిందంటే 8వ వచనం, నా దేవా. ఈరోజు దావీదుకున్న ఆ మంచి లక్షణం నీలో నాలో ఉండునుగాక. దేవుని చిత్తం నెరవేర్చుట చాలా అతనికి ఇష్టం. ఈ లోకానుసారమైన సాంప్రదాయాల్లో నడుచుట కాదు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో నేర్చుకుందాం. నంబర్ 1, సమయాన్ని నువ్వు వృధా చేసుకోకుండా ఉండాలంటే గాడ్స్ విల్, ఫైన్ గాడ్స్ విల్. నంబర్ 2 చూడండి, ఎఫెసీ పత్రిక
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము నంబర్ 2 అక్కడ ఏమని వ్రాయబడిందంటే 19వ వచనంలో ఆత్మపూర్ణులై ఉండుట. ఆత్మపూర్ణులై ఉండుట. యెహోషువ గురించి ఒక మంచి మాట పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. యెహోషువ గురించి ఒక మంచి మాట చూడండి. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశకాండము 34:9. జ్ఞానాత్మపూర్ణుడు, ఆత్మపూర్ణుడు యెహోషువ. అందుకే తన సమయాన్ని ఎక్కడ వేస్ట్ చేయలేదండి యెహోషువ. ప్రజల్ని చక్కగా కనాను నడిపించగలిగాడు. మోసే ఒకానొక స్టేజ్లో ఉండిపోయినప్పటికీ, ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ తన సమయాన్ని వృధా ఎక్కడ చేసుకోలేదు. ఈరోజు నీ జీవితంలో దేవుని ఆత్మపూర్ణుడుగా నువ్వు బ్రతకగలిగితే నీ ప్రయాణంలో ఎక్కడ సమయము వేస్ట్ అవ్వదు. ఎంత ఆత్మపూర్ణుడు తెలుసా యెహోషువ? నిర్గమకాండము అతని గురించి ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. చూడండి 33వ అధ్యాయం నిర్గమకాండము 33:11 వచనంలో ఇలా వ్రాయబడింది. అబ్బా, అద్భుతమైన మాట. యెహోషువ యొక్క ఆత్మీయ జీవితం ఏంటి తెలుసా? గుడారములో నుండి వెలుపలికి రాని క్రైస్తవుడండి. గుడారము బయట మీరు చూస్తే 32:6 చదవండి. 32:6 గుడారం బయట ఏం జరుగుతుందో అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. దేవునికి అసహ్యంగా బ్రతుకుతున్నారు బయట. పేరుకు దేవుడు, బ్రతుకంతా అసహ్యంగా బ్రతుకుతున్నారు. అయితే యవ్వనస్తుడైన యెహోషువ గుడారములో శరీరం లాగుతూ ఉంటుంది కదా, ఓ దేవుని బిడ్డ, లోకములో కూడా చాలా ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కాలేజీలో ఇలాంటి పరిస్థితులు చూస్తుంటాం. మనసు లాగుతూ ఉంటుంది. యెహోషువ గుడారము లోపట ఉన్నాడు, బయటికి వెళ్ళడానికి ఇష్టపడలే. తన గురువు ఏమో దేవుని దగ్గర గడుపుతూ ఉంటే గుడారంలో ఉన్నాడు. గుడారం బయట అనేక అసహ్యమైన కార్యాలు జరుగుతున్నా గుడారంలో నుండి బయటికి వెళ్ళేదని దేవుడు రాశాడు. ఈరోజు నీ ఆత్మీయ ప్రయాణంలో లోకస్తుల్ని కనబడినప్పుడు, లోకానుసారమైన ఆచారాలు కలిగినప్పుడు నీ మనస్సు ఎలా స్పందిస్తుంది? యెహోషువ ఆత్మపూర్ణుడు. తన సమయాన్ని ఎక్కడ ఆయన వేస్ట్ చేసుకోలే. దేవుని చిత్తానుసారంగా ఆయన బ్రతికినవాడు. అందుకే ఆ బాధ్యత యెహోషువకి దేవుడు ఇచ్చాడు. నీ జీవితంలో ఒక తీర్మానం ఈ నూతన సంవత్సరంలో, ప్రభువా తెరహులాగా నా సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ ఆత్మీయ ప్రయాణంలో యెహోషువలాగా నీ చిత్తము, నీ ఆత్మ కలిగిన జీవితం నేను జీవిస్తాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకో. 3వది చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3వది ఏమంటాడంటే 20వ వచనములో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ లైఫ్. దేవుని మనం మర్చిపోకూడదు. దేవుడు ఎన్నో మేలు చేస్తూ ఉంటాడు. నీ జీవితంలో దేవుడు చేసే మేలు ఎప్పుడు మర్చిపోవడానికి వీల్లేదు. చివరిగా లాస్ట్ ఆ వచనం ఏముంది? తర్వాత సబ్మిసివ్ లైఫ్ అంటే నీ సమయము వృధా అవ్వకుండా ఒక స్పిరిచువల్ జర్నీలో ఎంతో ఎఫెక్టివ్గా ఉండాలంటే సబ్మిసివ్ లైఫ్, ఒకనితో ఒకడు లోబడి ఉండుట నేర్చుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా ఇదిగో పరమకానుకి ప్రయాణం చేస్తున్న మా జీవితాల్లో తెరహు లాంటి ఫ్యాక్టర్స్ మనకు ఉండడానికి వీల్లేదు. ప్రయారిటీ అతను ఏం చేశాడట? అబ్రహాం ఏం చేశాడట? అబ్రహాంది దర్శనం ప్రయారిటీ తండ్రికి ఇవ్వడం ద్వారా కనాను వైపు వెళ్లకుండా హారాను వైపు వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయారు. మృతి పొందినంత వరకు ఉండిపోయారు. సమయం అంతా వేస్ట్ అయిపోయింది. నీ జీవితంలో నీ సమయాన్ని నువ్వు పోనివద్దని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు.
స్టూడెంట్ అయినా, పెద్దోళ్ళైనా, ఎవరైనా సరే పరిచర్యలో, మన స్టడీలో, మన కుటుంబంలో దేవుడు మనకిచ్చిన సమయంలోనే ఆత్మీయ ప్రయాణము ఒక యెహోషువలాగా ఆత్మపూర్ణత కలిగి ఉందాం. దావీదులాగా దేవుని చిత్తం, అందుకే తన జీవితంలో తన రాజ్యం అద్భుతంగా తను కట్టుకున్నాడు. ఇప్పటికీ ఇశ్రాయేల్కి కొల ప్రమాణంగా ఒక స్కేల్గా నిలబడ్డాడు దావీదు. రెండవది అబ్రహాము యొక్క ఆత్మీయ ప్రయాణంలో రెండో వ్యక్తి ఎవరంటే లోతు. ఆ వచనం చదివినప్పుడు నేను ఆఫీస్లో చదువుతూ ఉన్నాను, నాకు చాలా కలవరం వచ్చింది. లోతు ప్రవేశించాడండి. ప్రవేశించినప్పుడు మనకేం అనిపించకపోవచ్చు. తెరహు ఎంటర్ అయ్యాడు, అబ్రహాము యొక్క సమయము నష్టం జరిగింది. లోతు ఎంటర్ అయ్యాడు, దేవునితో లోతు యొక్క సంబంధము, సహవాసము నష్టం జరిగింది. అక్కడ సమయము, ఇక్కడ సంబంధం. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయము 13వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఎంటర్ అవ్వడం చూస్తాం. అక్కడ తెరహు మృతి పొందిన తర్వాత దేవుడు అబ్రహాముతో ఎంటర్. ఇక్కడ లోతు విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఎంటర్ అవ్వడం గమనించండి. ఇక్కడ లోతు ఎంటర్ అవ్వడం అబ్రహాముకి పెద్ద నష్టము, కష్టము ఏమో అనిపించకపోవచ్చు. లోతుతో పాటు అబ్రహాముతో పాటు చూడండి, 13వ అధ్యాయం ఆదికాండం 13వ అధ్యాయము 4వ వచనం, 13వ అధ్యాయము 5వ వచనం. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతు, ఆ మాట కాదు, అక్కడ 12:4లో ఏమని ఉంది? లోతు అతనితో కూడా వెళ్ళను అని ఉంది. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతు అని ఇక్కడ రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటూ కలిసి నివసించలేనంత ఆస్తి పెరిగిపోయింది. నా జీవితంలో లోతు లాంటి ఫ్యాక్టర్స్ వస్తే ప్రవేశం ఈజీ, ఎంట్రన్స్ ఈజీ. పాపము యొక్క ప్రవేశం నీ జీవితంలో చాలా ఈజీగా ఉంటుంది. దీంతో పాటు నీ ఎదుగుదలతో పాటు ఇదిగో లోతు కూడా విస్తరించాడట. ఇప్పుడు కష్టం అనిపిస్తుంది. చూడండి, అక్కడ ఏమని వ్రాయబడిందంటే 7వ వచనంలో కలహము పుట్టెను. దేవుని బిడ్డలారా, దేవునితో సంబంధం కనబడలేదు ఈ మధ్యన. దేవుని యొక్క ప్రత్యక్షత కనబడలేదు. లోతు విడిచి వెళ్ళిన తర్వాత దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు. అంటే దేవునితో అబ్రహాముకు ఉన్న సంబంధం అంతా లోతు క్యాప్చర్ చేశాడు. అందుకే దేవుడు పరలోక రాజ్య ఉపమానాల గురించి చెబుతూ, మనుష్య కుమారుడు ఒక విత్తనాన్ని ఆయన విత్తిన తర్వాత దుష్టుడు ఏం చేశాడట? గురుగులు వెత్తేశాడు. గురుగులు పడ్డం ఈజీయే, దాన్ని తీసినప్పుడు చాలా కష్టం అనిపించింది. నీ జీవితంలో పాపము చాలా ఈజీగా ప్రవేశిస్తుంది. లోతు అబ్రహాంతో నడిచినప్పుడు వెళ్ళినప్పుడు లోతుకు పెద్ద ఎటువంటి ఇది కనిపించలే, భేదమేం కనిపించలే. కానీ రోజు రోజుకి చివరికి నువ్వు ఇటు వెళ్తే నేను ఇటు వెళ్ళిపోతాను అన్నాడు అబ్రహాం. ఇంకా అవ్వదు, ఇంకా కుదరదు. చూడండి, ఆ మాట ఉందా లేదా? 13వ అధ్యాయము 9వ వచనం. దయచేసి ఇక్కడ లోతు సపరేట్ అయ్యాడు. కానీ కొన్ని మాటలు నాకు చాలా బాధాకరంగా నాకు అనిపించాయి బైబిల్లో నేను చదివినప్పుడు. త్వరగా చదివేస్తారా? త్వరగా చదవండి. నాకు బాధ కలిగించిన కొన్ని మాటలు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. బాధాకరమైన మాట. యెబూసీయులు
వాళ్ళని వెళ్ళగొట్టలేని పరిస్థితిలోనికి దిగజారిపోయారు బెన్యామీను. ఎందుకు తెలుసా? ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు? వాళ్ళతో వీళ్ళు కలిసి నివసించారు. ఈరోజు మనిషి యొక్క రిలేషన్ పాపముతో, లోకముతో స్నేహం అయిపోవడం ద్వారా స్టార్టింగ్ నువ్వు వెళ్ళగొట్టగలవు, కానీ ఇప్పుడు ఎడిక్ట్ అయిపోయింది. రిలేషన్ లోకముతో మమేకం అయిపోయింది. ఇప్పుడు తీసేస్తామంటే దేవుడు అంటాడు, ఎదగని. ఇప్పుడు తీస్తే ఉన్న పంట ఎగిరిపోద్ది. గురుగుల్ని ఎదగని. ఒక అతను తనకు కలిగిందంతా నష్టపరుచుకున్నాడు. మన జీవితంలో నేర్చుకుందాం. యెబూసీయులను వెళ్ళగొట్టలేని స్థితిలో బెన్యామీనీలు ఉన్నారు. చూడండి, మరొక మాట చదువుదాం. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 63. బాధ కలగట్లేదా? యూదా సింహం అండి, వెళ్ళగొట్టలేని పరిస్థితిలోకి, తోలివేయలేని పరిస్థితి. కొన్ని లోతు లాంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వెళ్ళగొట్టలేని పరిస్థితి. ఇక్కడ కూడా మనం ఉన్నాం. కొన్ని పాపపు కార్యాలు, శరీర కార్యాలు మనలో ఉన్నాయి, వెళ్ళగొట్టలేకపోతున్నాం, తోలివేయలేకపోతున్నాం. కాబట్టి ఇదిగో యూదా వంశస్థులు వారి మధ్యన నివసిస్తున్నారు. కొలసి పత్రిక చూడండి, కొలసీలకు రాసిన పత్రిక. నా హృదయంలో ఎన్నో భారం ఉంది, సమయం లేదు కాబట్టి నేను ముగించేస్తాను. ఒక 2-3 వచనాలు చెప్పి, 3వ అధ్యాయము. నీ సహవాసము, నీ రిలేషన్, నీ ఆత్మీయ జీవితంలో దేవునితో కాకుండా చేసే ఫ్యాక్టర్స్. లోతు అబ్రహాముతో వెళ్ళాడు. అబ్రహాముకి ఎంత కలవరము. విడిచిపెట్టు అని మొరపెడుతున్నాడు. బెన్యామీనీలు విడిచిపెట్టలేని పరిస్థితి. యూదవారు వెళ్ళగొట్టలేని పరిస్థితి. పౌలు భక్తుడు అంటాడు, చూడండి 5వ వచనం, 3:5. అందరు చూడండి, ఇది నేను ముగిస్తాను. జారత్వమును, అపవిత్రతను, కామాతురతను చంపే అన్నాడు. అంత కిల్ ఇట్, అదర్వైజ్ ఇట్ విల్ కిల్ యూ. కొన్నిటిని మనం చంపాలా, కొన్నిటిని మనం చంపేయాల్సిందే. చాలామంది చేతులు ఎత్తేస్తున్నారు. ఎన్ని అట? ఇవి ఎన్ని చదివినప్పుడు కౌంట్ చేశారా? 5 ఫ్యాక్టర్స్, 5. మీరు తర్వాత ఇది చూసుకోండి. తర్వాత చూడండి, మరలా ఏమంటాడంటే, అంత మాత్రమే కాదు, 8వ వచనం చదవండి. ఇవి ఎన్ని? ఇవి కూడా 5. దీన్ని చంపేమని చెప్పలే, ఇది తీసేస్తే సరిపోతాయి. ఏమంటున్నాడు? విసర్జించుడి. నీకు విసర్జించేదేదో తెలియదు, చంపేదేదో తెలియదు. నువ్వు చల్లగా సమ్మగా నీ జీవితంలో వెళ్ళిపోతున్నాయి ఇవి. కొంతమంది పేరుకి దేవుని బిడ్డలు ఆత్మీయ యాత్రలో వెళ్తున్నారు. వారి యొక్క కోపతాపాలు, వారి యొక్క అసూయ, ఇవన్నీ ఈ కల్చర్ దేవుడు పుటాఫ్ అన్నాడు అంతే. విసర్జించుడి. చూడండి 12వ వచనం చదవండి. ఇప్పుడు ఇవి ఎన్ని? ఇవి లెక్క పెట్టారా? లెక్క పెట్టండి. ఎన్ని? వెరీ గుడ్. ఇవి కూడా 5. మరి తీసేయాలి, మరి ధరించుకోవద్దా? దీన్ని మాత్రం ధరించుకోమంటున్నాడు. ఏది తీసేయాలో మనకు తెలియదు, ఏది ధరించుకోవాలో మనకు తెలియదు. కొంతమంది భక్తులు దీన్ని తీసి పారేస్తారు, అది ధరించుకుంటారు. లోతు నీతి గలవాడే. లోతు చూడండి, లోతు గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాసి పెట్టాడంటే, 1 పేతురు పత్రిక ఒకసారి తీయండి. ఈ లోతు గురించి 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఈ భక్తులు ఎక్కువ మంది అయిపోయారు. మనసు నొచ్చుకుంటూ కొంతమంది బతికేస్తూ ఉంటారు. తప్పని తెలుసు, చేద్దాంలే ఈ రోజుకి. మనసు నొచ్చుకుంటూ బతికేస్తున్నాడు ఈ భక్తుడు. ఈనాడు చాలా మంది భక్తులు ఉంటారు. ఏటట? ఏ నీతిమంతుడు? ఈ పేరు పోయింది, ఆ నీతిమంతుడు అన్నాడు దేవుడు. ఇంక మరి ఇంక లోతు పేరులే. ఇంకా ఆ నీతిమంతుడు, ఏ నీతిమంతుడు? మనసు నొచ్చుకుంటూ బతికేస్తున్నాడు. ఏం బతుకు? డూ యు నో హౌ టు పుట్ ఆఫ్?
విసర్జించే పాపములు దేవునితో సంబంధం లేకుండా చేసేస్తాయి. నువ్వు చంపవలసిన శరీర కార్యాలు దేవునితో సంబంధము సహవాసం లేకుండా చేసేస్తాయి. లోతు వంటి ఫ్యాక్టర్ ఇవన్నీ నీ జీవితంలో ఏలుబడి చేస్తుండగా మనసు నొచ్చుకుంటూ దేవునిలో కొనసాగిపోతున్నావే. 2024 సంవత్సరంలో మనసు నొచ్చుకుంటూ నీతి గల తన మనస్సును బాధపడుతున్నాడు, నొచ్చుకుంటున్నాడు, అక్కడే ఉండిపోయాడంట. He produced a bad seeds to the world. ఆయన ఒక చెడ్డ తరాన్ని ఈ లోకానికి ప్రొడ్యూస్ చేశాడు. డోంట్ ప్రొడ్యూస్ లైక్ దట్. ఎలాంటి వారిని అట? మోయాబీయుల్ని ప్రొడ్యూస్ చేశాడు, అమ్మోనీయుల్ని ప్రొడ్యూస్ చేశాడు. ఓ దేవుని బిడ్డ, నీతిమంతుడా, ఈ లోకంలోనికి క్రిస్మస్ సీజన్లో ఒక జకర్యా లాంటి వాళ్ళని ప్రొడ్యూస్ చేయాలా, బాప్తిస్మం ఇచ్చు యోహాన్ లాంటి వారిని మనం ప్రొడ్యూస్ చేయాలా, కన్య మరియ లాంటి వారిని మనం ప్రొడ్యూస్ చేయాలా, సుమియోన్ లాంటి వారిని మనం ప్రొడ్యూస్ చేయాలా, అన్నా లాంటి దైవభక్తి కలిగిన వారిని మనం ప్రొడ్యూస్ చేయాలా. ఎలాంటి వ్యక్తుల్ని మనం లోకానికి అందిస్తున్నాం? ఈ నీతిమంతుడు ఒక చెడ్డ తరాన్ని లోకానికి ఆయన పరిచయం చేశాడు. లోతు నీ జీవితంలో దేవుని సంబంధం లేకుండా నీకు కలవర పెడుతూ దేవుని సహవాసం లేకుండా చేస్తాడు. నంబర్ 3 నేను చెప్పి ముగించేస్తాను. నంబర్ 3 ఎవరు అబ్రహాం యొక్క తన యాత్రలో ఎంటర్ అయిన మరొక వ్యక్తి పేరు ఏం పేరు తెలుసా? హాగరు. ఈ హాగరు ఎలా ఎంటర్ అయిపోయిందంటే, ఒక చిన్న కరువు వచ్చింది, అబ్రహాము ఐగుప్తు వెళ్ళిపోయాడు. ఈ దినాల్లో కూడా కొద్ది కష్టాలు వస్తే మనం కూడా ఏం కాకుండా లోకం వైపు వెళ్ళిపోతూ ఉంటాం. ఒక దేవుని బిడ్డగా, ఒక దర్శనం కలిగిన బిడ్డగా, దేవుని పిలుపు కలిగిన మనము మన జీవితాల్లో లోకం వైపు వెళ్ళడానికి వీల్లేదు. లోకం వైపు వెళ్తే ఏమైపోయిందట? హాగర్ ఎంటర్ అయింది. ఆయన గిఫ్ట్గా ఇచ్చాడు ఆ రాజు. ఆ రాజు ఏం చేశాడట? దాసదాసీల్ని ఇచ్చాడట. ఆ దాసదాసీల్లో హాగరు అమ్మ, ఈ తల్లి ఎంటర్ అయిపోయింది. ఒకటి, తెరహు వలన సమయము నష్టం జరిగింది అబ్రహాం జీవితంలో. నంబర్ 2, లోతు వలన సంబంధము సహవాసము నష్టం కలిగింది. దేవుని సహవాసము సంబంధం చాలా కోల్పోయాడు. నంబర్ 3, హాగరు వలన దేవుని సంతానానికి నష్టం కలిగింది. వాక్యంలో వ్రాయబడింది. ఆ వాక్యం చదివి మనం ప్రార్థన చేద్దాం. చూడండి గలతీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. గలతీ పత్రిక, శరీరమును బట్టి పుట్టినవాడు సంతానాన్ని, దేవుని సంతానానికి నష్టం. ఈ దినాల్లో కూడా హాగరు లాంటి ఫ్యాక్టర్స్ వలన ఆత్మీయులకి ఎంతో నష్టం కలిగిస్తుంది. నీ ఆత్మీయ జీవితంలో ఈ 3 వ్యక్తులు నీ ఆత్మీయ ప్రయాణంలో ఉండకూడదు. నంబర్ 1 తెరహు, నంబర్ 2 లోతు, నంబర్ 3 హాగరు. హాగరు యొక్క ఎంట్రన్స్ ఈజీగా ఉంది, ఎగ్జిట్ మాత్రం చాలా కష్టంగా ఉంది అబ్రహాంకి. కొన్ని పాపములు మన జీవితాల్లో కూడా ఎంట్రన్స్ చాలా బాగుంటాయి, పరిచయాలు బాగుంటాయి, సహవాసాలు బాగుంటాయి, బట్ లేటర్ ఆన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. దాన్ని వైప్ అవుట్ చేయడానికి చాలా కష్టం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ వాగ్దానం చాలా శ్రేష్టమైంది. ఈ నూతన సంవత్సరాల్లో మాకు కూడా నువ్వు వాగ్దానం ఇచ్చావు. ఈ వాగ్దానం నిలిచి ఉండగా విశ్రాంతిలో మేము ప్రవేశించకుండా అయిపోతామేమో. మా జీవితాల్లో ఇదిగో తెరహు లాంటి ఫ్యాక్టర్స్. మా సమయాన్ని నీతో గడపాలి ప్రభువా. మా సంబంధము సహవాసము నీతో ఉండాలి ప్రభువా. మా సంతానము, మా బిడ్డలు, మా కుటుంబము ప్రభువా నీకు బాధ పెట్టే కుటుంబం కాకుండా నిన్ను ప్రేమించే సంతానముగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేద్దాం.